ఒకరిని గెలిపియాలన్నా, ఓడియాలన్నా, ఒకరిని అధికారం ఎక్కియాలన్నా, ఒకరికి ప్రభుత్వం అప్పచెప్పాలన్నా రాష్ట్ర పన్నులు కుప్పలు కుప్పలు చేసేసి పందికొక్కుల తినడానికి వారినందరినీ కుర్చీలు ఎక్కించేది మనము మాత్రమే. దయచేసి తెలంగాణ రాష్ట్ర సమాజానికి అర్థం కావాలి. మనం పూర్తిగా కొట్లాడేది పూర్తి స్థాయిలో రైతు బంధునో లేకుంటే రుణమాఫీ పైననో అవన్నీ సెకండరీ మ్యాటర్ చూసుకుంటే మాత్రము ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మాత్రము జాబుల పరంగా. అదే జియో 46 ఏదైతే ఉందో వాటిని పూర్తి స్థాయిని కైవసం చేసుకునేంత వరకు మనం కొట్లాడుతూనే ఉందాం. దయచేసి కాంగ్రెస్ పార్టీకి తప్ప ఏ పార్టీకైనా ఓటేసుకోండి. దయచేసి చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి తప్ప ఏ పార్టీకైనా ఓటేసుకోండి. 5 నెలల్లో చుక్కలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంచుతా, ఊడగొడుతుందా, అమ్మేస్తుందా అనేది ఇక తెలంగాణ ప్రజల ఊహలకే అది వదిలేస్తున్నాను. ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు. 5 నెలలను ఇట్లా చేసినోడు, 5 నెలలను ఇలా చేసినోడు 5 సంవత్సరాలు ఎలా చేస్తాడు అనేది అందరికీ క్లారిటీగా అర్థం కావాలి. అన్నం ఉడకాలని గింజ ముట్టుకుంటే చాలు, అన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదని సామెత ఏదైతే ఉందో తెలంగాణ